సహా విద్యార్థులందరికీ జై హింద్. నా పేరు సి లక్షిత్ వర్మ. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు జైసా సూర్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేమిద్దరం స్వాతంత్ర దినోత్సవంపై తెలుగులో ప్రసంగం ఇవ్వబోతున్నాము. మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని గౌరవంతో జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంతో మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో ఎంతోమంది మహానుభావులు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యోధులు త్యాగాలు చేశారు. ఈ పోరాటంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా అమూల్యమైన భాగస్వామ్యం అందించింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1846లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలి యోధుడు. అతని ధైర్యం, త్యాగం ఎంతోమందికి ప్రేరణ ఇచ్చింది. అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం మరియు తూర్పు గోదావరి ప్రాంతాల్లో గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ వారిపై పోరాడిన విప్లవ నాయకుడు. రంపా తిరుగుబాటు ద్వారా బ్రిటిష్ పాలకులకు భయాందోళన కలిగించారు. ధూళిపాల శ్రీనివాసయ్య, కొమ్మరాజు లక్ష్మణరావు, కనుగొంటి హనుమంతరావు నేషనల్ ఉద్యమానికి తోడ్పడిన వివిధ ఉద్యమకారులు. వారు సభలు, ర్యాలీలు, పత్రికల ద్వారా జాతీయ చైతన్యం నింపారు. టంగుటూరి ప్రకాశం పంతులు బ్రిటిష్ గోలీలను ధైర్యంగా ఎదుర్కొన్నందుకు ఆంధ్ర కేసరి అనే బిరుదు పొందారు. స్వాతంత్రం తర్వాత మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తర్వాత ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా సేవలందించారు. పింగళి వెంకయ్య మన జాతీయ పతాక రూపకర్త. మన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన ఘనత ఈయనకు చెందింది. ఈ మహానుభావుల త్యాగాలను మనం మరవకూడదు. వారి సంకల్పం, దేశభక్తి మనకెప్పటికీ మార్గదర్శకంగా నిలవాలి. జై హింద్. ధన్యవాదాలు. మనకు ఆగస్టు 15, 1947లో స్వతంత్రం లభించింది. అందుకే అందరూ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు మనం మన జాతీయ పతాకాన్ని గౌరవించాలి, మన దేశంని ప్రేమించాలి. మనకు స్వాతంత్రం రావడానికి కారణమైన ఎందరో మంది వీరులకు నా తరపు నుంచి ధన్యవాదాలు. మనకు స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ, అల్లూరి సీతారామరాజు, జవహర్లాల్ నెహ్రూ ఇంకా చాలామంది ఉన్నారు. గాంధీజీ అహింస